బ్రో అల్లూరి జిల్లాలో ఒక మండలానికి మొత్తానికి అంటే అసలు స్వాతంత్రం టైం నుంచి ఇప్పటిదాకా వెలుగులే లేవంట. ఇప్పుడు వెలుగులు వచ్చాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చాలా హర్షం ఆయనకు మంచి ఇది వ్యక్తం చేస్తున్నారు అనమాట. చాలా థ్యాంక్స్ అని వాళ్ళు మాటలు కూడా రానంత ఇదిగా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏ విధంగా వెలుగులు వచ్చాయో ఏమేమి ఏర్పాట్లు చేశారు అక్కడ. నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నాయకుడిని చూస్తే అరే ఇలాంటి వాళ్ళు మా రాష్ట్రానికి ఎందుకు లేరు, ఇలాంటి వాళ్ళు మా దగ్గర ఎందుకు లేరు, నాయకులు ఇంత ప్యూర్గా ఉండేవాళ్ళు, జనాల కోసమే పాటుపడే వాళ్ళు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ఇప్పుడు ఓన్లీ ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎందుకు మారుమోగిపోతుంది, ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి అని చెప్పేసి దీన్ని ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అయితే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో, ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో వెలుగులు లేవు, అంటే కనీసం విద్యుత్ సౌకర్యం కూడా వాళ్ళకు లేదు. సో ఇలాంటి ఇన్ని సంవత్సరాల పాటు ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు, ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి కానీ, వాళ్ళ గ్రామాలకు వెళ్ళి కానీ, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కానీ కనీసం వాళ్ళ పరిస్థితి ఏంటి, తినడానికైనా తిండి ఉందా, కనీసం నీళ్ళైనా వాళ్ళకు సరిగ్గా ఉంటున్నాయా లేదా అని పట్టించుకున్న నాదుడు కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలామంది అంటూ ఉంటారు అది ఒక పనేనా గాదాని కూడా ఇంకా దీన్ని ఇంత ఎలివేట్ చేసుకుంటారా అంటే మీరు ఎందుకు చేయలేదు, కనీసం మీరు వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి టైం కూడా మీకు లేదు అని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడైతే ఒక డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఆయనకు సంబంధం లేని శాఖల్లో వేలు పెడతాడో, ఆయన ఏదో సీఎం లాగా ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టి ప్రతి దాంట్లో కలగజేసుకుంటాడని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక చెంప మీద కొట్టినటువంటి సమాధానం ఇది. సో మారుమూల ప్రాంతాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గూడెం అనే ఒక గ్రామంలో అనమాట. అక్కడ ఏదో వెయ్యిల కొద్ది ఇండ్లు ఉంటాయి, వందల కొద్ది ఇండ్లు ఉంటాయి, వందల కొద్ది ఓటర్లు ఉంటారని కాదు, జస్ట్ 17 ఇల్లులు మాత్రమే ఉంటాయి ఈ గ్రామంలో. ఆ 17 ఇళ్ల కోసం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం వాళ్ళు వెలుగుకు నోచుకోలేదు, విద్యుత్ సౌకర్యం లేదు అని చెప్పేసి 80 లక్షల వ్యయంతో 9.6 కిలోమీటర్ల మేర 217 స్తంభాలతోటి ప్రతి ఒక్క 17 ఇళ్ళకి 4 బల్బులు, ఒక ఫ్యాన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత అక్కడి ప్రజల్లో వాళ్ళ ఇళ్లలో వెలుగులు వచ్చాయో లేదో పక్కన పెడితే వాళ్ళ ముఖాల్లో మాత్రం కోటి దీపాల వెలుగు. అరే ఇన్ని సంవత్సరాల పాటు ఇంతమంది రాజకీయ నాయకులు మారిపోయారే, మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మా ఇళ్ళ వరకు అంటే ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి మా 17 ఇళ్ళ కోసం ఇంత కష్టపడ్డాడే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని మాటలో కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటి నాయకుని మేము ఎప్పుడు కూడా చూడలేదు, మాకు ఆయన దేవునితో సమానం అని చెప్పేసి చేతులెత్తి కూడా మొక్కుతూ ఉన్నారు. సో ఇలాంటివి చూసినప్పుడు కదా ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సమాధానం. ఖచ్చితంగా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రజల యొక్క వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పేసి కూడా చాలామంది ఆకాంక్షిస్తూ ఉన్నారు.